ధ్యానలింగాన్ని ఇంటికెలా తీసుకెళ్ళాలి? లేదు, అది ఉన్నది మీరు తీసుకెళ్ళడానికి. నేనిక్కడ నా దగ్గర దాచుకోవడానికి పెట్టుకోలేదు. అది ఉన్నది మీరు తీసుకెళ్లడానికి. దాన్ని మీ మనసులో స్క్రీన్ సేవర్గా పెట్టుకుంటే ధ్యానలింగం ఒక ప్రత్యేక రీతిలో పనిచేస్తుంది. ప్రార్థించడం నేర్చుకుంటే ప్రార్థన అంటే అర్జీలు పెట్టుకోవడం కాదు. ఊరికే అలా మీరు ప్రార్థనాపూర్వకంగా మారితే అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ రూపంతో మమేకమవడం నేర్చుకుంటే, అంటే మీ భావోద్వేగాలు ఉప్పొంగితే, అప్పుడు తెలుస్తుంది ఉనికిలోని ఆనందం. మీ రూపాన్ని అందులో విలీనం చేసుకోవడం నేర్చుకుంటే, అంటే మీరు లేకుండా పోతే, అప్పుడు అదే అయిపోతారు. This is the option. ధ్యానలింగంతో మీకున్న అవకాశం ఇదే. భైరవితో మీకున్న అవకాశం ఇదే. నాతో మీకున్న అవకాశం కూడా ఇదే.